హలో అండి, ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశానని చెప్పి వీడియో అయితే షూట్ చేశానండి. ఫస్ట్ అయితే పొద్దున్న లేవగానే పిల్లల్ని అయితే స్కూల్ పంపించేసానండి. పిల్లలు పంపించేసాక ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే సాంబార్ పెడదాం అనుకున్నా. సాంబార్కి కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందరేని. కందిపప్పు ఇంకా ఉడకపెడుతున్నానండి. కందిపప్పు ఉడికేసరికి ఇవన్నీ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలు ఉన్నాయి దోమడానికి, అందుకని ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక నైట్ ఇవి దోమినవి ఉన్నాయి, అవన్నీ సదరేసుకుంటున్నాయి అక్కడ నీట్గా. పిల్లలు ఉంటే మార్నింగ్ అసలు పని అవ్వదండి. అందుకని నేను ఎప్పుడైనా పిల్లల్ని పంపించాక పని అయితే స్టార్ట్ చేస్తాను. వాళ్ళు వెళ్ళిపోతే కనుక నేను ప్రశాంతంగా పని చేసేసుకుంటాను. అందుకని వాళ్ళు ఉన్నప్పుడు హడావిడి అయిపోతాయి కదా, నాకు కుదరదు. ఇంకా సాంబార్కి ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, ఆల్రెడీ ఇంకా ఇవన్నీ ఉడకపెట్టేసుకుంటున్నా. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఫస్ట్ని. ఇవన్నీ అందులో వేసేస్తున్నా. ములక్కాయలు, టమాటాలు, అవన్నీ ఉల్లిపాయలు అవన్నీ అందులో కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులో వేసేసుకున్నా. కలిపేసుకున్నాక అవి పక్కన పెట్టేసి ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా, అవి అయితే తోమేస్తున్నాక అయిపోయాక ఇంకా ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పి అనుకున్నా. ఈలోగా పప్పు కూడా సాంబార్కి రెడీ అవుతుంది. పప్పు అయితే మిక్సీ పట్టేసి ఫస్ట్ అయితే సాంబార్లోకి వేసేసుకున్నాక చింతపండు రసం కూడా బాగా తీసేసుకుని చింతపండు రసం కూడా వేసేసాక పక్కన పెట్టేశాక అది మరుగుతూ ఉంది. ఈలోగా సాంబార్ మరిగేలాగా ఇంకా నాకు కొంచెం జలుబు చేసింది, అందుకని వాయిస్ ఇలా ఉంది. సాంబార్ మరిగాక ఇందులో సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసేసాక లాస్ట్లో ఇంకా మసాలాలు ఉంటాయి కదా, నేనైతే ఎక్కువ సాంబార్ పొడి వాడతాను, అదైతే వేసేసాను. అది వేసేసాక అది మరుగుతూ ఉంది. ఇలాగ కొత్తిమీర, కరివేపాకు కూడా నేను అందులో వేసేసాను. అవి నీట్గా క్లీన్ చేసేసుకొని అవి వేసేస్తే అది మరిగిపోయి ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్ రెడీ అయిపోయాక ఇదైతే పక్కన పెట్టుకున్నాక దీనికి పోపు పెట్టుకోవాలి కదా అని చెప్పి పోపుకి అయితే రెడీ చేస్తున్నాను. పోపుకి అయితే ప్యాన్ పెట్టుకొని దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే వేసేసుకున్నా. పోపు కోసం వేసేసుకున్నాక బాగా పోపు వేగాక అందులో పోపు పెట్టేశాక ఇంక సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నా వెనక నుంచి ఏమైనా సౌండ్స్ వస్తే కనుక జస్ట్ ఇగ్నోర్ చేయండి. పోపు అయితే రెడీ అయిపోయింది. పోపు వేసేసుకున్నాక సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకైతే లంచ్ పెడుతున్నానండి, ఎందుకంటే ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇవంతా వంట చేసేసరికి పిల్లలకి క్యారేజ్లు అయితే కడుతున్నాను. ఇంకా లంచ్ నేనే ఇవ్వాలి, డైలీ నేనే ఇస్తాను. అందుకని ఆ టైం కల్లా నేను లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకుని వెళ్తాను. పిల్లలకి ముందలే మార్నింగే ఇచ్చేస్తే చల్లగా అయిపోతాయి కదా, వాళ్ళు సరిగ్గా తినరని చెప్పి నేను ఈ టైంకే ఇస్తాను. లంచ్ టైంకి వెళ్ళి నేను ఇచ్చేసి వస్తాను. కుదిరితే ఒక్కొక్కసారి తినిపిస్తాను, కానీ ఈ మధ్య కొంచెం తినిపించిన వాటిలా కింద పిల్లలకి, అందుకని ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేసి ఇంకా లంచ్ ఇచ్చేస్తే వాళ్ళే తినుకుంటారు. లంచ్తో పాటు కంపల్సరీగా ఏదైనా స్నాక్స్ అయితే ఉండాలి. స్నాక్స్ లేకపోతే వెనకాల అస్సలు తినరు. ఇంటికి వచ్చాక మళ్ళీ అడుగుతారు, మమ్మీ ఏంటి స్నాక్స్ పెట్టలేదు అని చెప్పి. అందుకని వాళ్ళ కోసం ఏదో ఒకటి పెడతాను. ఈరోజైతే జామకాయ పెడుతున్నాను వాళ్ళ కోసం. ఆల్రెడీ స్నాక్స్ వేరేది కూడా పెట్టాను. మా ఇద్దరు పిల్లలకి 2 బ్యాగ్స్ పెట్టాలి. ఎవరికి సపరేట్గా పెట్టేస్తాను. నేను ఎప్పుడైనా తినిపిస్తే కనుక ఒక బ్యాగ్లోనే పెడతాను. అందుకని మోక్షికి అఖిల్ది సపరేట్గా పెట్టేస్తున్నాను. లంచ్ ఇచ్చేసి వచ్చేసాక మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇవి బెడ్షీట్లు వేసుకోవడం, ఇంకా చాలా పని ఉంది కదా, అని చెప్పి ఇంకా ఫాస్ట్గా అన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. ఫస్ట్ బెడ్ క్లీన్ చేసేస్తే ఇంకా పని అంతా అయిపోతుంది. బెడ్ అయితే క్లీన్ చేసేస్తాను. ఫస్ట్ బెడ్ క్లీన్ చేసాక ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇల్లు క్లీన్ చేసేసాక ఇంకా ఫస్ట్ అయితే ఊడ్చేసాక ఇంకా తడిగుడ్డ అయితే పెట్టేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వస్తే మళ్ళీ కుదరదు. అందుకని ఇవన్నీ చేసేసరికి నాకు చాలా టైం అయిపోయింది. నేను అసలు టైమే చూసుకోలేదు, ఈరోజు లంచ్ కూడా చేయలేదు. ఇదంతా పని అయిపోయింది ఏంటి తొందరగా అనుకున్నా, చూస్తే టైం 4 అయిపోయింది. ఏంటి ఇంకా నా లంచ్ కూడా చేయలేదు, అప్పుడే 4 అయిపోయింది అనిపించింది నాకు. అంతవరకు నేను ఏం చేశాను నాకే అర్థం కాలేదు. ఆ పని ఎక్కువ అయిపోయింది అసలు. చూడండి, ఇల్లంతా క్లీన్ చేసాకైతే మా ఇల్లు ఇలా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్ ఉంటుంది, నొక్కి పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీకే వస్తుందండి. రోజు ఇంతే వర్క్ ఉంటుంది, కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయింది. ఈ సాంబార్ పెట్టడం వల్ల కాస్త ఇంకా ఎక్కువ లేట్ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.